విజయుడు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడైన బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గానికి చారిత్రక సాంస్కృతిక గుర్తింపు ఉంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి విజయుడు 1,04,060 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సంపత్ కుమార్కు 73,487 ఓట్లు వచ్చాయి. దీంతో 30,573 ఓట్ల మెజారిటీతోటి విజయుడు విజయం సాధించారు. ఓట్ షేర్ ఎంత రాబట్టగలిగారంటే 52.88%. సో పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నటువంటి అలంపూర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, విజయుడికి ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత స్కోర్ ఇచ్చారు, ఎలాంటి అభివృద్ధి పనుల్ని చేయగలిగారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలిందేంటి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గురించి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్ ప్లీజ్. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. ఎమ్మెల్యే హెల్ప్ఫుల్గా ఉంటారు అంటున్నటువంటి జనం, కష్టపడి పనిచేసే ప్రజానాయకుడిగా ఆయనకు ఇమేజ్ పెరుగుతోంది, చురుగ్గా ఉంటూ ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతున్నారు అని విజయుడికి ప్లస్ పాయింట్స్ కలిసి వస్తున్నాయి. నెక్స్ట్, గ్రామాలు పట్టణాల సందర్శనలతో బిజీగా ఉంటారు ఆయన. ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కుల్ని నేరుగా ఎమ్మెల్యేని పంపిణీ చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రోడ్ల నిర్మాణం జరుగుతోంది. కొన్ని పాత రోడ్లు ఏమైనా ఉంటే, రోడ్లకు ఇబ్బందులుంటే ఆ రోడ్ల రిపేర్లు కూడా విజయుడు చేపిస్తున్నారని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్, డ్రైనేజీల నిర్మాణం, సెగ్మెంట్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, అవి మంచి కలిసి వచ్చే అంశాలు. అలాగే పార్టీ కార్యకర్తలకు, పార్టీ పరంగా కూడా పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు. క్యాడర్కి అవసరమైనప్పుడు ఆర్థిక సహాయాలు కూడా చేస్తుంటారు విజయుడని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పురోగతి. నెట్టెంపాడు అనేది కృష్ణా నది పైన ఉంటుంది నెట్టెంపాడు ప్రాజెక్ట్ అనేది. సో దీని ద్వారా ఇటు అలంపూర్ కావచ్చు, తర్వాత గద్వాల ప్రాంతాలన్నిటి కూడా నీటి సరఫరా కోసం ఆ నెట్టెంపాడు. సో దీనికి దాదాపుగా ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది. కానీ చివరిలో అంటే చివరి ఆయకట్టు దాకా నీళ్లు రావట్లేవు అనేది ఒక పరిస్థితి కనబడుతోంది. అలాగే క్రీడల అభివృద్ధి, మినీ స్టేడియాల నిధులపైన ఫోకస్ పెడుతున్నారు. నెట్టెంపాడు అలంపూర్ ఆర్డీఎస్ నిధులకు యత్నాలు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అలంపూర్. సో ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక ప్రభుత్వాలు కలిసి ప్రారంభించినటువంటి ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. సో దానికి అలంపూర్లో ఉండేటువంటి ఆ ఏరియా ఎక్కడైతే అది నీటి పారకం జరగాలో, సో ఆ నీటి కోసం అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి, నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ చూద్దాం. సో విజయుడికి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏం మైనస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీతో. ఎమ్మెల్సీ చల్లా గైడెన్స్లో పనిచేస్తారంట. చల్లా వెంకట్రామిరెడ్డి గైడెన్స్లోనే పనిచేస్తారు, సొంతంగా పని చేయలేరు. సొంతంగా అంటే ఆయన గైడెన్స్లోనే ఉంటారు, ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంటారనేది ఒక టాక్ అయితే ఉంది. స్వయంగా నిర్ణయాలు తీసుకోలేరు అనేది. చల్లా వెంకట్రామిరెడ్డి అని ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో గతంలో ఆలంపూర్కి 2004 నుంచి 2009 వరకు చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన మాటే వింటారనేది ఒక కంప్లైంట్ ఉంది. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు, అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడి దగ్గర నుంచి జనం ఏం కోరుకుంటున్నారు. అలంపూర్ 100 బెడ్స్ హాస్పిటల్ ప్రారంభించాలి, సిబ్బంది మౌలిక వసతులు కల్పించాలి. సో హాస్పిటల్ అనేది సహజంగా జనం కోరుకుంటున్నారు. అక్కడ మెరుగైనటువంటి వైద్య సేవలు కావాలని వాళ్ళు కోరుతున్నారు. అలాగే డ్రైనేజీ సమస్యలు చాలా వరకు ఉన్నాయి అనేక టౌన్స్లలో ఆ నియోజకవర్గ వ్యాప్తంగా. అది క్లియర్ చేయాలి, డ్రైనేజీ సిస్టాన్ని మార్చాలి, తర్వాత నీటి కొరత లేకుండా చూడాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, జోగులాంబ ఆలయ అభివృద్ధికి రోడ్డు విస్తరణ చేయాలి. జోగులాంబ ఆలయం అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం, అమ్మవారి ఆలయం అక్కడ. సో 18 శక్తిపీఠాలలో ఒకటి జోగులాంబ ఆలయం. మొత్తం 18 శక్తిపీఠాలలో జోగులాంబ అమ్మవారి ఆలయం శక్తిపీఠం. సో మల్లమ్మకుంట, వల్లూరు రిజర్వాయర్లు అభివృద్ధి చేయాలి, అలంపూర్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి అనేది జనం కోరుకున్నటువంటి ప్రధాన డిమాండ్స్. సో బిగ్ టీవీ సర్వే ద్వారా జనం చెప్పినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా జనం ఎంత ఉన్నారు, అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, సో జనం ఏం చెప్తున్నారో మనం చూద్దాం. జనం ఇచ్చిన స్కోర్ ఎంత, స్కోర్ ప్లీజ్. స్కోర్ చూస్తున్నాం. అనుకూలం 48%, పర్వాలేదు అనిపిస్తోంది. వ్యతిరేకం 21% ఉంది. తటస్థం 31% ఉంది. సో అనుకూలం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, అనేక డిమాండ్స్ ఉన్నాయి ప్రజల నుంచి, కాబట్టి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయగలిగితే ఇంకా అనుకూలత మరింతగా పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో విజయుడు అలంపూర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు, అలంపూర్ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి వివరాల ప్రకారం మీకు బిగ్ టీవీ ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 48%.